Yadav. Welcome to Vival Diospirit D5 Jodi Special. Jata kadite jagadame Grand Final. Powered by Nazi Beyond. గత వారం ఫైనల్ ఫెస్టివల్ ని మనం స్టార్ట్ చేసామండి. ఇక ఊ అంటే ఉప్పనే, రా అంటే రణరంగమే అంటూ మా నలుగురు మాస్టర్స్ అండ్ వారి జోడీలు రెడీగా ఉన్నారండి. ఈ రోజు నుంచి అంతిమ యుద్ధం ఆరంభం కానుంది. నలుగురు మాస్టర్స్ ఫైనల్ కి రీచ్ అవుతే నలుగురు కాస్త ముగ్గురు అవుతారు, ముగ్గురు కాస్త ఇద్దరు అవుతారు, ఇద్దరు కాస్త ఒక్కరే అవుతారు, ఆయన ఒక్కరే గెలుస్తారు. వివల్ డియోస్పిరిట్ D5 జోడీ స్పెషల్ టైటిల్ ఎవరి చేతుల మీద తెలుసు కదా, మన యంగ్ రెబల్ స్టార్ చేతుల మీదుగా మీ అందరి సాక్షిగా ఒకే ఒక్క జోడీ, ఒకే ఒక్క మాస్టర్ గెలుచుకుంటారు వివల్ డియోస్పిరిట్ D5 టైటిల్. అబ్సల్యూట్లీ 1 million రూపీస్ ని ఆ ప్రెస్టీజ్ ని సొంతం చేసుకునేది ఎవరో తేలాలంటే ఈ అంతిమ యుద్ధం ఆరంభించాల్సిందే. కాంపిటీషన్ స్టార్ట్ ఫ్రమ్ టుడే. మా రేఖ ప్రకాష్ మాస్టర్ అండ్ మా చిన్ని ప్రకాష్ మాస్టర్ కి అంతిమ యుద్ధంలోకి అడుగుపెట్టినటువంటి ఆ నలుగురు యోధులకి హలో చెప్పేద్దాం అండి. మా కలై మాస్టర్, బాబీ మాస్టర్, శేఖర్ మాస్టర్, నందు మాస్టర్. మాస్టర్స్ ఈ రోజు నుంచే యుద్ధం షురు. రెడీ ఫర్ ద ఫైట్ మాస్టర్స్? వివల్ డియోస్పిరిట్ D5 జోడీ స్పెషల్ లో ఫస్ట్ రౌండ్ జోడీ రౌండ్. ప్రతి రౌండ్ కి మార్క్స్ ఇస్తారు, ప్రతి రౌండ్ మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అండ్ ప్రతి రౌండ్ లో ఎలిమినేషన్ ఉంది. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ మాస్టర్స్. జోడీ రౌండ్ లో ముందుగా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రాబోతున్నటువంటి జోడీ కలై మాస్టర్స్ పవర్ఫుల్ జోడీ ప్రియాంక అండ్ భూషణ్. ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? చెలియా శిలలే కాకువెలెందుకు, జతగా నువ్వు లేక నేను ఎందుకు? మమతే కరువై మనసే బరువై లోకం నరకం కాదా ప్రేమ? మనసుగా నిలిచిన కలవా, పిలిచిన పలకగా ఎదటనే కలవా, దొరికినది నా స్వర్గం, పరిచినది వీరి మార్గం, మిన్నుల్లో నీవే
మాధురిని పంచే పాట మన ప్రేమ విరిసే చంద్రకళ ఎగసే కడలియల పలికే కవిత మన ప్రేమ కాలాన్ని పరిపాలిద్దాం కన్న కలలే నిజమై ఏటాడు ఏడబాటు ఏనాడు కలగదు ఇంక ఇటుపై నూరేళ్ల కాలం కూడా ఒక్క క్షణమై క్షణమై నువ్వు నేను చెరిసగమవుదాం వయస్సు పండించే వరమై ప్రియమైన అనురాగం పలికింది మధుగీతం తుదిలేని ఆనందం వేచేనే నీ కోసం మాస్టర్ కలయ్య గారు, మీరు ఈ సాంగ్ స్టేజ్లో రిహార్సల్ చేశారా? ಟೆಕ್ನಿಕಲ್ ರಿಹರ್ಸಲ್ ಏನು ಮಾಡಿಲ್ಲ. అదే మైనస్. స్టేజ్లో చేసేటప్పుడు వాళ్ళు చేసే కొన్ని మూమెంట్స్కి ఇప్పుడు ఎంత ఖాళీగా ఉందో స్థలం అంత ఖాళీ స్థలం కావాలి. చాలా ఇరుక్కుని చేశారు. దానివల్ల బ్యాలెన్స్ తప్పిపోవడాలు, అలాగే ముందరికి వచ్చి నాకైతే అమ్మాయిని కింద పడేస్తాడు అనే గ్యారంటీ వచ్చేసింది. బట్ ఎ వండర్ఫుల్ మూమెంట్. అటెంప్ట్ ఈస్ ఫెంటాస్టిక్. ఇంతవరకు ఆ అప్సెట్ డౌన్ డబుల్ ఎవరు చేయలేదు. నిన్నుల్లో నీవే అన్నుల్లో నీవే కన్నుల్లో నీవే నేనే ఫస్ట్ టైం చూస్తున్నాను. అప్సెట్ డౌన్ డబుల్ ఎవరు చేయలేదు. కానీ దానికి చోటు కావాలి. మీరు అక్కడ ఇక్కడ అన్ని పెట్టుకుని స్టేజ్ మీద రిహార్సల్స్ చేయకుండా అదే మెయిన్ పాయింట్స్ని మీరు వీక్ పాయింట్స్ చేసుకుంటే ఫైనల్స్లో అది వీక్ అయింది. ఎందుకంటే యాక్చువల్లీ అది మీ మూమెంట్ ప్లస్ మూమెంట్. మీరు చేసిన ఆల్మోస్ట్ అదొకటి, తర్వాత ఇంకొకటి చేశాడు. అమ్మాయి ఇలా పెడితే లోపల నుంచి వెళ్ళడం, కాలాన్ని పరిపాలిద్దాం కన్న అక్కడ మిస్ఫైర్ అయింది. దాని తర్వాత లైటింగ్, ఆ అమ్మాయి వెళ్ళి ఆడుతోంది, తలకాయ కనపట్లేదు, కాళ్ళు కనపట్లేదు, బాడీ వెళ్ళిపోతుంది బయటికి. నేను ఏది కంపేర్ చేయను? దే సపోజ్ టు డూ టుగెదర్ కదా. వీడి ఇక్కడ చేస్తున్నది ఆ అమ్మాయి రియాక్షన్ చేయాలి కదా. ఆ అమ్మాయి కనపడితేనే కదా నేను చెప్పేది. ఆల్ ది బెస్ట్. రేఖంగా మాస్టర్ గారు యాక్చువల్లీ అన్నీ చేపిస్తారు. బట్ ఒకటి కలయ్య గారితో చెప్పాలనిపిస్తుంది, చెప్తుంది. ఇఫ్ యువర్ కాంపిటీషన్ లెవెల్ ఇస్ సో హై, యూ షుడ్ హ్యావ్ దన్ ఇంట్రెస్ట్. ఆల్మోస్ట్ ఆ లాస్ట్ సమ్మర్ సాట్ కింద పడేసి ఉంటారు కానీ వై నాట్ నెససరీ. మరి మార్క్స్ చూద్దాం మాస్టర్. రేఖ ప్రకాష్ మాస్టర్. So we will deal for a D5 జోడీ స్పెషల్ గ్రాండ్ ఫినాలేలో జోడీ రౌండ్ లో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రాబోతున్నటువంటి జోడీ నందు మాస్టర్ జోడీ జితు అండ్ జ్యోతి. కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను
ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో మనసున మనసై బంధము వేసే ఉన్నదో ఏమో ఏమైనా నీతో ఈ పైన కడదాక సాగనా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం ఈ మాట సత్యం నువ్వు జంటైతే బ్రతుకులో ప్రతిక్షణం సుఖమే నిత్యం పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది ఇదే పాట గుండెలో సదా మోగుతోంది నేనే నీ కోసం నువ్వే నా కోసం ఎవరేమి అనుకున్నా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు స్వర్గం ఒకటుంటుందని అంతా వింటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో మనసున మనసై బంధము వేసే ఉన్నదో ఏమో ఏమైనా నీతో ఈ పైన కడదాక సాగనా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు చిన్ని ప్రకాష్ మాస్టర్. మనం యాక్చువల్లీ ఇట్లాంటి ఐటమ్స్ ఇంతకు ముందు కూడా చూసాం కదా, ఈ స్టేజ్లోనే చూసాం. కానీ దీంట్లో ఒక సూపర్ ఏం చేశారంటే ఈ అమ్మాయి డబుల్ సమసాల్ట్ కొట్టు మైండ్ బ్లోయింగ్. ఆ ఒక్క యాక్ట్ మాత్రం ఇప్పుడు దాకా చూడలేదు. నందు గారు అటెంప్ట్ చాలా బాగుంది. నాకు ఎక్కడో చిన్న చిన్న క్లమ్జీనెస్ వచ్చిందండి. అది ఆ లాక్ మళ్ళీ వేయడంలో కొన్ని క్లమ్జీనెస్ వచ్చింది. ఐఎమ్ నాట్ సెయింగ్ ఎవ్రీథింగ్. అండ్ నందు గారు హ్యాట్స్ ఆఫ్ అండి, ఎందుకంటే యూ హ్యాడ్ టేకెన్ వెరీ గుడ్ సాంగ్. బారింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్, మీ వాళ్ళు, మీరు, మీ డాన్సర్స్, హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీవన్. మీరిద్దరు కూడా మంచి బాడీ బ్యాలెన్స్ చేసుకున్నారు. ఫెల్ట్ ఇట్ నైస్లీ, గుడ్ ఎక్స్ప్రెషన్, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. పిక్చర్ హిట్. అది సూపర్ డూపర్ హిట్ ఎందుకు అవ్వలేదు అంటే, ఫస్ట్ టైం ఒక హీరో హీరోయిన్ పిక్చర్ చేస్తే ఎలా చేస్తారో అలా చేశారు వాళ్ళిద్దరు. అది ఎందుకు అలా అన్నానంటే, ఆ రోప్లు కట్టేటప్పుడు, రోప్లు ఇప్పేటప్పుడు, అది తగిలించినప్పుడు ఇవన్నీ తెలిసిపోతున్నాయి. స్మూత్నెస్ లేదు. అది చేస్తూ చేస్తూ తీసేయాలి, చేస్తూ చేస్తూ వేసేయాలి. ఇట్ షుడ్ గో విత్ ద సాంగ్. చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందుకోసం పిక్చర్ హిట్, సూపర్ డూపర్ హిట్ అవ్వాల. ఫర్ ఫైనల్ ఆ కసి చాలా నచ్చింది. మార్క్స్ తీసుకుందామా మరి?
స్పెషల్ గ్రాండ్ ఫినాలేలో జోడీ రౌండ్ లో పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రాబోతున్నారు పాపీ మాస్టర్స్ జోడీ తారక్ అండ్ శిల్ప. హాయ్, ఏంటి అలా చూస్తున్నారు? నా డ్రెస్ బాగుంది కదా. ఇవాళ నా బాయ్ ఫ్రెండ్ ని మీట్ చేయబోతున్నా. అబ్బోయ్, నాకు సిగ్గేస్తుంది. హాయ్, ఐ లవ్ యూ. హలో, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు ఏమైంది? పోరా నువ్వు నీ అవతారం. మరి ఏంటి, చిరంజీవి వెంకటేష్ రజనీకాంత్ లాగా ప్రపోజ్ చేస్తా అనుకుంటే ఇలా చేస్తావేంటి? అంతే కదా, ఇప్పుడు చూసుకో. కొలికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా, నడిచే కొండపల్లి బొమ్మ. నిలువెల్లా విరబూసే నవ యవ్వనాల కొమ్మ. Mr. DJ. That's right, that's us. Everybody get on the disco bus. చిగురు ఎదలో చిదిగా మారినది, విరహ జ్వాలే సెగలు రేపినది, మంచు కురిసింది చిలిపిని ఊహలో, కాలమంతా మనది కాదు అని, జ్ఞాపకాలే చెలిమి కాదు అని, వదిలిపోయాము న్యాయమా ప్రియతమా. ఇడుములో హృదయం మొలిచెనే, బుద్ధిమంటూ నిన్నే వలచెనే, పూజించే యంత్రుడు పువ్వాసనకొచ్చాడు, మర మనిషి వింతోడు మన్మధుడై వచ్చాడు, గూగుల్కే అందని అందం చూడాలనుకున్నాడు, కాలాలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు. I love నీ చదిలో I love you కోరేదా, I love నీ చదిలో I love you కోరేదా.
చిన్ని ప్రకాష్ మాస్టర్. Tarak, as usually I should say, all your 3 varieties of dance is simply fantastic. చాలా బాగా చేశారు. It's a treat to watch these guys really moving. తారక్, ఎస్పెషలీ మీరిద్దరూ ఆ వీణ మూమెంట్ ఒకసారి చేశారు. చాలా ఫేమస్ మూమెంట్ అన్నమాట. లారెన్స్ మాస్టర్ గారు, చిరంజీవి గారు, మెగాస్టార్, అండ్ ఏమి చేశారు ఆ మూమెంట్. సూపర్ స్టార్ చేసిన మూమెంట్ మళ్ళీ చేయాలంటే యూ నీడ్ లాట్ ఆఫ్ గట్స్. అండ్ చాలా నీట్ గా కరెక్ట్ గా చేసావు అట్లానే. అండ్ షీ ఆల్సో ఫాలోడ్ ఇట్ వెరీ వెల్. ఎందుకంటే మనకి దీంట్లో ఏమి జిగ్లరీ లేకుండా యు వర్ జస్ట్ సింగ్ ఓన్లీ ప్యూర్ డాన్స్ అన్నమాట. మన ఆంధ్ర ఆడియన్స్ డాన్స్ కోసమే పుట్టారండి, పీపుల్ ఆఫ్ ఆంధ్ర. ఎందుకు చెప్తున్నానంటే నేను అన్ని లాంగ్వేజ్ కోరియోగ్రాఫ్ చేశాను ఇప్పుడు దాకా. బట్ ఇప్పటికి ఐ ఫీల్ సమ్వేర్ తెలుగు ఇండస్ట్రీ, ఆంధ్రప్రదేశ్ డాన్స్ మాత్రం ఎవ్వరు బీట్ చేయలేరు. అండ్ ఏదో ఒక పాటలో ఒక 2 మూమెంట్ హిట్ అయితే పిక్చరే హిట్ అండి. అంటే చూసుకోండి డాన్స్కి ఎంత రెస్పెక్ట్ అండి. వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్ గైస్, కీప్ ఇట్ అప్. ఫస్ట్ కాన్సెప్ట్, ఆ స్టోరీ చాలా క్లియర్గా అర్థమైంది. రాక్షసుని ఏమీ చెప్పలేము. ఈసారి వాడి లెవెల్కి నువ్వు చేయలేకపోయావు. చాలా చాలా హెవీ, చాలా పవర్ఫుల్గా చేస్తున్నాడు. ఈసారి కొంచెం ఎనర్జీ లెవెల్ తగ్గింది. ఎక్స్ప్రెషన్స్ బాగా చేస్తాడు. సెకండరీ తనుగా చూస్తే నాకు ఫస్ట్ బిగినింగ్లో ఆ మధ్యలో డ్రెస్ చేంజ్ చేసుకొస్తున్నప్పుడు అంతా టోటల్గా పాపి మాస్టర్ని చూస్తున్న ఫీలింగే ఉంది. ఎవ్రీ ఎక్స్ప్రెషన్, ఎవ్రీ హ్యాండ్, ఎవ్రీ మూవ్ ఆఫ్ హర్ బాడీ ఇస్ టోటలీ పాపి మాస్టర్. సో ఇట్స్ ఫెంటాస్టిక్. మొత్తం అసలు కాన్సెప్టే వెరీ వెరీ వెల్ కన్సీవ్. మాస్టర్ మార్క్స్ తీసుకుందాం మరి. D5 జోడీ స్పెషల్ గ్రాండ్ ఫినాలేలో జోడీ స్పెషల్ రౌండ్ లో లాస్ట్ పర్ఫార్మెన్స్ చూడడానికంటే ముందు మరొకసారి మీకు గుర్తు చేయాలనుకుంటున్నానండి. మన గ్రాండ్ ఫినాలేకి ఎవరు రాబోతున్నారో గుర్తుంది కదా. ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే, సి వచ్చి డి పై వాలుందే అంటూ డి సెట్ లో వాలబోతున్నారు. డి సెట్ కి రాబోతున్నాడు ఆ హీమ్యాన్. మన ప్రభాస్. పవర్ వచ్చి ఎంత ప్రైజ్ మనీ ఇస్తుందో తెలుసు కదండి. వివెల్ డియో స్పిరిట్ D5 టైటిల్ తో పాటు 1 మిలియన్ రూపీస్ సొంతమవుతాయి ఇక్కడ గెలిచిన వారికి. మరి చివరి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన శేఖరుడి జోడి ప్రసాద్ అండ్ అనుష.
గుసగుసలను వినరా నాకే విషంలా పై పైకి రారా నీకై వశం కానా రసికుడవని చేరా రుజువేది రాజశేఖర నిజమని అనవేరా తరుణమిదేరా తడబడి అడిగారా అందించవేమి ఆసరా మనవిని వినవేరా మానసు చోరా పలకరా నిన్నేరా విచరా పలకరా ఓ వీరా తరికిరా అలవెలిసిన అందాలు అందించనీరా సరసరా పక్కే విషంలా సరసరా పై పైకి రారా సరసరా నీకై వశం కానా ఓ సరసరా తూగే నిశాల సరసరా నన్ను దూకనీరా సరసరా నీ పౌరుషం పైన Let me do this. ఇక పరితని వారా సుకుమారి సోకు తాకరా ఇక మరి మగధీరా బదలవులేరా కొర కొర కన్నారా కొరకావు నన్ను దేవరా చెలియను చెయ్యారా చేకున వేరా చెలిచరా దా చేలా చరచరా రా వేలా నరవరా నీ నీలా నిరపరా నేను మరుగున దాగాల జాగేలా రారా One more time సరసరా పాకే వశంలా సరసరా పై పైకి రారా సరసరా నీకై వశం కానా సరసరా తూగే నిశాల సరసరా నన్ను దూకనీరా నీ పౌరుషం పైన I like that. శేఖర్ మాస్టర్, డూ యూ నో వై వి లవ్ యూ సో మచ్? ఇందుకే మాస్టర్, పడి చచ్చిపోతాం మాస్టర్. మీరు అక్కడే ఉండండి, కొంచెం కూడా కదలద్దు. నిజంగా ఇది పాయిజన్ ఏనండి, మామూలు వెనం కాదు. జర జరా పాకే విషయం. మాస్టర్ వీళ్ళిద్దరు చూడడానికి ఇంత సైలెంట్ గా నార్మల్, చాలా నార్మల్ పర్సన్ లాగా ఉన్నారండి. యూ నెవర్ ఫీల్ ఇంత సచ్ బిగ్ టాలెంట్ వీళ్ళిద్దరిలో ఉందని. సంథింగ్ ఎక్స్ట్రానరీ. అంటే ఏదో ఒకటి అంటే మనం ఐ కెన్ జస్ట్ పిన్ పాయింట్ ఇప్పుడు రాసుకోవచ్చు పాయింట్స్. సో వీళ్ళు చేసిన ఒక 4x4 బెడ్ లోపల ఇంత చెయ్యొచ్చా? ఒకటి మాత్రం గుర్తుంది, తను ప్రసాద్ ఒక సమసాల్ట్ చేశాడండి, వితౌట్ హ్యాండ్ చేశాడు. తను కొంచెం మిస్ చేస్తే డైరెక్ట్గా హెడ్ కింద పడేది ఫ్లోర్లో, అంటే ఆ హైట్లో. బట్ కరెక్ట్గా చేసి ఆ బెడ్లో కూర్చున్నాడు. కొంచెం అన్బ్యాలెన్స్ అయ్యాడు, బట్ వాపస్ వెళ్ళిపోయాడు. ఓవరాల్ సూపర్ ప్రసాద్.
ఆ ఒక పాయింట్ అంటే తర్వాత అనుష ఉల్టాగా ఇక్కడ తన కాలుతో తన ఫేస్ ని, ప్రసాద్ ఫేస్ ని ఇలా చేస్తా. ఎక్సలెంట్ అండి. సో వీళ్ళిద్దరి గురించి తర్వాత శేఖర్ మాస్టర్ గురించి ఏం చెప్పాలంటే ఎంత చెప్పినా చాలా అనిపిస్తుంది. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. So Shekhar Master, finals లో you are the first one to take that hat. మరి మా మేడంకి ఎంత నచ్చిందో చూద్దాం మాస్టర్. ఇంత నచ్చింది. ఈరోజు ఒక డిక్లరేషన్. టుడే ఐ కెన్ కంపేర్ అనూష టు మాధురి దీక్షిత్. పర్ఫెక్ట్ డాన్సర్ అంటాం. డాన్సర్ 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 అందరూ డాన్సర్సే, ఎవరు డాన్సర్లు కారు, అందరూ డాన్సర్సే. నేను డాన్సర్. పర్ఫెక్షన్, కాలు కానీ, బ్యాలెన్స్ కానీ, హ్యాండ్ మూమెంట్ కానీ, హ్యాండ్లో తన కాల్లో ఉండే వేలు కానీ, Oh my God. ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ కాల్డ్ పర్ఫెక్షన్. ప్రసాద్ నువ్వు సూపర్ ప్రసాద్. మైండ్ బ్లో. నాకైతే ఎందుకు ఈ పాట ఇంత తొందరగా అయిపోయింది, ఇంకొంచెం ఉండొచ్చు కదా. చిన్న సైజు సూపర్బ్ ఫిల్మ్ చూసినట్టుగా ఉంది. మైండ్ బ్లో. అండ్ అనుష్, ఐ లవ్ యూ. పెద్ద ఫ్యాన్ అయిపోయాను, బిగ్గెస్ట్ ఫ్యాన్. అమ్మా, అసలు యాక్చువల్లీ ఫైనల్స్ లో ఇది జరుగుతుందా అనుకున్నాము, జరిగింది. సో శేఖర్ మాస్టర్ కి కెన్ వి హియర్ ప్లీజ్ వన్స్ మోర్ మేడం. వన్స్ మోర్. మొత్తం అక్కర్లేదు, కొన్ని. రసికుడే బలి చేరా రుజువేది రాజశేఖర నిజమని అనవేరా తరుణమిదేరా తడబడి అడిగారా అందించవేని ఆశ
మాస్టర్ మార్క్స్. D5 జోడీ స్పెషల్ గ్రాండ్ ఫినాలేలో అంతిమ యుద్ధం ఆరంభమైంది. అప్పుడే మొదటి రౌండ్ ముగిసిందండి. మరి జోడీ రౌండ్ ముగిసిన తర్వాత ఈ 4 జోడీలు ఏ పొజిషన్ లో ఉన్నారు మరొకసారి గుర్తు తెచ్చుకుందామా. మాస్టర్, ఎవ్రీ రౌండ్ కి ఎలిమినేషన్ ఉంటుందని చెప్పాం. మరి ఈ రోజు ఎలిమినేషన్ ఉందా లేదు? ఎలిమినేషన్ లేదు ఈ రౌండ్ లో. కానీ మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. నెక్స్ట్ రౌండ్ డెఫినెట్లీ ఎలిమినేషన్. సో మీరు గెలవాలంటే మాస్టర్ టాపర్ గా నిలవాలి అండ్ ఈ ముగ్గురులో ఎవరో ఒకరు తగ్గాలి. అదర్వైజ్ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. బట్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ మాస్టర్ కదా. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఎవరెవరి స్థానం ఏంటో చూసామండి. బట్ సింహాసనం దక్కించుకునేది ఒకే ఒక్కరండి. ఈ 4గురిలో ఒకరి సొంతమే అవుతుంది వివెల్ డియోస్పిరిట్ D5 జోడీ స్పెషల్ కిరీటం. ప్రభాస్ చేతుల మీదుగా ఒకే ఒక్కరు గెలుచుకుంటారు 1 మిలియన్ రూపీస్. మరి ఎవరు 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 అంత ప్రెస్టీజ్ ని సొంతం చేసుకుంటారు? ఎవరు మన గుండెల్ని గెలుచుకుంటారు? ఎవరు నెక్స్ట్ వీక్ మనల్ని వదిలిపెట్టి ఇంత బ్యాటిల్ ని ఫేస్ చేసి వెనుకడుగు వేస్తారో చూద్దామండి. కలయ్య గారు కలెక్కేటాడా? చాలా ఫీల్ అవుతున్నాను. సూపర్బ్ కాన్సెప్ట్, వెరీ నైస్. ఈ రోజు ఎలిమినేషన్ ఉంది.